ఆయన తనదైన శైలిలో ముద్ర పట్టాడు. కుడి చేతిని ఇలా చూపిస్తాడు, ఎడం చేతిని నడుము మీద పెట్టుకుని ఉంటాడు. ఇలా ఉండడానికి కారణం నా పాదములను నమ్మండి. ఎవరు నా పాదములను నమ్మారో, ఎవరు నా పాదములను పట్టుకున్నారో వాళ్ళకి భవాంబోధి కటిదగ్నమగునటంచు. సంసారమన్న సముద్రం నడుము వరకే వస్తుంది, వారు నడిచి వెళ్ళిపోగలరు. నేనున్నాను, కాపాడతాను, నా పాదములను నమ్మండి అని సూచన చేశాడు. అందుకే ఆ ముద్ర ఇలాగే పెట్టి ఇలాగే నిలబడ్డాడు. మీరు ఆలోచించండి, కొన్ని చాలా కష్టం. కాసేపు ఇలా రెండు చేతులు ఎత్తి నించోండి, 10 నిమిషాలకు అది ఎంత కష్టమో మీకు అర్థమైపోతుంది. రక్తం వెనక్కి ప్రవహిస్తూ పైకెక్కడం కష్టమై గోడలు జారిపోతాయి. అలాంటిది ఏనాడు నిలబడ్డాడో ఇలా ఇలా నిలబడితే చెయ్యి ఇలాగే పెడితే మణికట్టు ఎంత నిప్పెడుతుంది. ఇన్నేళ్ల నుంచి నకృతం దైవ సంఘైశ్చ అన్నప్పుడు లోకములను రక్షించిన చెయ్యి యొక్క మణికట్టు ఎంత నిప్పెట్టిందో. ఎవరం వెళ్ళి ఆయనకి ఇలా కాస్త సేద తీర్చాం, ఎవరం ఆ చేతి మీద రాశాం, స్వామి అలా పట్టుకుని నించున్నావే, ఆ చెయ్యి ఎంత నిప్పెట్టిందో, బుద్ధిహీనుణ్ణి ఇలా తిరుగుతున్నాను, నమ్ముతాను తండ్రి, నీ పాదములను నమ్ముతాను, ఇక నుంచి ధూర్తతనంతో ప్రవర్తించను, ధర్మాన్ని విడిచిపెట్టను అని ఎవరమన్నాం అంటే నన్ను ఉద్దేశించి నేను అన్నది, మిమ్మల్ని కాదు, మీరందరూ ధర్మాత్ములు, మిమ్మల్ని ఉద్దేశించనే అధికారం నాకు లేదు, నా గురించి నేను చెప్పుకుంటున్నది. ఈ అంత నిప్పెడుతోందే మణికట్టు. ఎప్పుడైనా బా అని ఇలా అంటాం మనం, కొంచెం నిప్పిడితే కాసేపు ఇలా అంటాం. అలాంటిది ఇలాగే ఉండిపోయాడు అంతే. ఇందరికీ అభయమ్ములిచ్చు చేయి, కందువకు మంచి బంగారు చేయి. ఏమి కారుణ్యమూర్తి, ఏమి ముద్ర, ఎందుకు ఆ పాదములు చూడమంటాం? ఒక్కటే కారణం, ఆయన పాదముల అడుగున ఉన్నాయి చిహ్నములు. రేఖామయధ్వజ సుధాకలశాత పత్ర వజ్రం కుశాంబురుహకల్పక శంఖ చక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. దాని ఎంతుంది రహస్యం? అసలు వెంకటేశ్వర స్వామి వారి పాదముల యొక్క అడుగు భాగాన్ని చూసేవాడు ఎవరో తెలుసా? పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంటగంటి అంటాడు. కనపడుతున్నాయిగా, వెళ్ళి చూస్తే శుక్రవారం. మరి ఇంకేమిటి కాదు, పరమయోగీంద్రులకు కనపడతాయన్నాడు అన్నమయ్య. ఎందుకో తెలుసా? భక్తి నిజమైతే, మనని చూసి వెంకటరమణుడు పొంగిపోయింది నిజమైతే, నేను వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాను అనుకోండి, రా 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 అబ్బా నానా వచ్చావురా అని ఇలా 2 భుజాలు పట్టి పైకెత్తి మళ్ళీ ఇలాగే నించుంటాడా? కూర్చుంటాడా? కూర్చోదా అని భంగిమ మారుతుందా మారదా? ఇలా దా కూర్చో అన్నప్పుడు చేయి మారిపోయిందా? కూర్చో అని కూర్చోపెట్టుకుంటే నేను అక్కడ కూర్చుంటానా? ఇలా దగ్గరగా జరిగి స్వామి దగ్గరికి వెళ్ళి ఆ పాదాలు చూసి, శంకరులు చెప్పారు ఈ రహస్యం శివానంద లహరిలో, పొంగిపోయి ఆ పాదాలని చూసి, ఈశ్వరా అబ్బా ఒక్కసారి ముట్టుకో